ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ ప్రభావంతో జలమయమైన జంగారెడ్డిగూడెం, కాలువలను తలపించిన ప్రధాన రహదారులు. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంకి పోటెత్తిన వరద నీరు, 4 గేట్లను ఎత్తి నీటిని దిగువన వదిలిన అధికారులు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు డిమాండ్. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జంగారెడ్డిగూడెం పట్టణం జలమయమైంది. పట్టణంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ముఖ్యంగా పట్టణంలోని అశ్వరావుపేట రోడ్డు, ఏలూరు రోడ్డు, బొట్టాయిగూడెం రోడ్డు, కొవ్వూరు రోడ్లపై వర్షపు నీరు కాలువలా మారింది. మంగళవారం రాత్రి కొద్ది గంటల పాటు ఈ పరిస్థితి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వర్షం ఆగిన కొద్దిసేపటికి నీరు బయటకు పోవడంతో రోడ్లు యథావిధిగా మారాయి. అయితే రోడ్లపై చెత్తా చెదారం మాత్రం పేరుకుపోయింది. పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచే విధంగా సిబ్బంది విధులు నిర్వర్తించారు. తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలోకి వరద నీరు పోటెత్తింది. జలాశయంలోకి గంటకు 17,000 క్యూసెక్కులు వరద నీరు వచ్చే చేరుతుంది. దీంతో అధికారులు డ్యాం 4 గేట్లు ఎత్తి 3,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 83.50 మీటర్ల కాగా ప్రస్తుతం 82.68 మీటర్లు ఉంది. 4 డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో ఉన్న నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాల రైతులు, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
నా పేరు మోక్షిత్, మాది జంగారెడ్డిగూడెం. మేము ఎర్రకాల ప్రాజెక్ట్కి వచ్చాము. నాకు హాలిడేస్ ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చాము. చాలా వర్షాలు పడినాయి ఇక్కడ, అందుకని గేట్లు తెరిచారు. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. వీలైతే మీరు కూడా రండి. ఇక్కడ వర్షాలు చాలా పడడం వల్ల వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. వీలైతే అందరూ రండి, కానీ జాగ్రత్తగా చూసి ఎంజాయ్ చేయండి. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావున రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. తుఫాన్ దాటికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అదే క్రమంలో రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ప్రతి రైతుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మా పామయ్య మొక్క కూడా చాలా సుడిగాలు వస్తే సుడిగాలు వచ్చినప్పుడే రాజనగరంలో కూడా సుడిగాలు వచ్చి ఇద్దరు వెళ్ళిపోయారు. వానకు ముందు కట్టడం గిట్టుకు ఈ మొత్తం అంతా కూడా సర్వే తుంగేసి నష్టపరిహారం రాపిస్తాను. బాగా నష్టం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని మున్సిపల్ చైర్మన్ క్యాంప్ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటలోనే నడవాలని కోరుకుంటున్నాం. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావంతో జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో దెబ్బతిన్న పంటలను జట్టి గురునాథరావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో పొగాకు, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో రైతులకు అపార నష్టం కలుగుతుందన్నారు. కావున నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు మణికే నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు జంగా కమలాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ అనిశెట్టి వెంకటబాబు తదితరులు పాల్గొన్నారు. రకరకాల డిసీజులు కూడా వచ్చేస్తాయి. తర్వాత ఎండగాసి వచ్చి చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, కావున రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జెడ్పీటీసీ పోల్నటి బాబ్జీ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో జంగారెడ్డిగూడెం మండలంలోని పేరంపేట, వేగవరం,
పోలవరం గ్రామాలలో దెబ్బతిన్న పంటలను జెడ్పీటీసీ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏమ్మా మీకు అన్నం తిప్పరా మీకు ఎక్కడ ఫుడ్ ట్రైనీ డీఎస్పీ బి విద్య జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ SHOగా విధులు చేపట్టారు. అనంతపురంలో డీఎస్పీగా ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె ఏలూరు జిల్లాకు కొద్ది రోజుల క్రితం వచ్చారు. ఏలూరు 1 లైన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్, 2 టౌన్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, 3 టౌన్ స్టేషన్లో రైటర్ విధులు నిర్వర్తించారు. శిక్షణలో భాగంగా బుధవారం జంగారెడ్డిగూడెం SHOగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. 2 నెలల పాటు ఆమె స్థానిక స్టేషన్లో SHOగా కొనసాగుతారు. జిలుగుమిల్లిలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన సెమీ క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగింది. యూపీఐ ప్రెసిడెంట్ పాస్టర్ బి సల్మాన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ ఆర్పి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రైస్తవ సోదరులు ప్రేమానురాగాలతో ఉండాలని సూచించారు. అంతేకాకుండా క్రిస్మస్ ను ఘనంగా జరుపుకోవాలన్నారు. అనంతరం వృద్ధులకు, స్త్రీలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సియోనా కుమార్, శ్యామ్, నిరక్షణరావు, ఐజాక్ శాస్త్రి, జాన్ మోజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ.
20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. హోంగార్డుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద 61వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖకు హోంగార్డ్ వ్యవస్థ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా హోంగార్డులు తమ సేవలను మరింత విస్తృతంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎంజేవి భాస్కర్ రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, టిటిసి డిఎస్పీ కె ప్రభాకర్ రావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ బి ఆదిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి ఉమెన్ హోంగార్డ్ 45. సో ఇవాళ 61 హోంగార్డ్స్ డే సందర్భంగా మీరందరికీ శుభాకాంక్షలు. మన ఏలూరు జిల్లాలో మొత్తం 490 మంది హోంగార్డ్స్ పనిచేస్తున్నారు. ఆల్రెడీ మన అడిషనల్ ఎస్పీ చెప్పినట్టు ఆల్మోస్ట్ ఎలాంటి రిమార్క్స్ లేకుండా అంకిత భావంతో మీరందరూ పనిచేస్తున్నారు. చాలా పోలీస్ స్టేషన్స్లో మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు చెప్పినట్లు ఎస్హెచ్ వాళ్ళకి చాలా సహాయంగా ఉంటూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కొన్ని స్టేషన్స్లో నేను వచ్చినప్పుడు కూడా నైట్ డ్యూటీస్ నైట్ రౌండ్స్ ఏదైనా సర్ప్రైజ్ చెకింగ్స్ చేసినప్పుడు కూడా అక్కడ హోంగార్డ్స్ చాలా ఎలర్ట్గా ఉండడం, వాళ్ళకి నేను కూడా రివార్డ్ ఇచ్చాను. అన్నిందా భవనాలకి రివార్డ్ ఇచ్చాను. 2000 పోలీస్ స్టేషన్ అనేది. సో వీళ్ళందరూ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు కోరుకుంటారు. అలాగే ఎలక్షన్స్లో కూడా మీ హెల్ప్ లేకుండా ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. సో రానున్న ఎలక్షన్ కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీ హెల్త్ కూడా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏమున్నా వెల్ఫేర్ పరంగా మేమందరం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. జంగారెడ్డిగూడెం మండలం తడువాయిలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి క్షేత్రం వరదనీటి ముప్పులో చిక్కుకుంది. ఎర్రకాలువ జలాశయం ఒడ్డున ఈ క్షేత్రం ఉండటంతో గత 2 రోజులు కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జలాశయంలోకి వరద నీరు పోటెత్తింది. దీనితో ఆలయంలోకి వరద నీరు చేరుకుంది. స్వామివారి గర్భగుడిలోకి సైతం నీరు చేరింది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. తుఫాన్ కారణంగా పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నివాస స్థలం కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ ఆశ్రమంలోకి వృద్ధులకు పట్టణంలోని చంద్రశేఖర్ మినీ ఫంక్షన్ హాలులో వసతిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భోజన సౌకర్యం కూడా కల్పించారు. ఆశ్రమంలోని వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ దంపతులకు ఆశ్రమంలోని వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య,
యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావంతో జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. అంతేకాకుండా ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరుకున్నాయి. అదేవిధంగా పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీటీసీ కొయ్య రమారెడ్డి పర్యటించారు. నష్ట తీవ్రతను తెలుసుకొని ప్రజలకు ధైర్యం చెప్పారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీటీసీ తెలిపారు. తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలం పోలవరం గ్రామంలో పెద్ద చెరువు గట్టు తెరగడంతో వరద నీరు రైతుల పొలాలను ముంచెత్తుతుంది. చెరువు కింద ప్రాంతాల్లో ఉన్న వరి, చెరుకు, పొగాకు పంటలలో వరద నీరు చేరుతుంది. చేతికొచ్చిన పంటలు నీటిపాలు కావడంతో రైతులు లబోదిబో అంటున్నారు. అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పొలాల్లో చేరుతున్న నీరు తగ్గుముఖం పట్టక నష్టం అంచనా వేయగలమని వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చింతలపూడిలో టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ మాట్లాడుతూ హిందూ వర్గంలోని పీడిత శక్తులపై విప్లవ చిహ్నంగా అంబేద్కర్ చిరస్మరణీయుడు అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారుమూడి థామస్, యాలలీల ప్రశాంతి, నందిపాడు నాగేశ్వరరావు, ద్రాక్షవరపు గంగాధర్, దొడ్డిగర్ల ప్రభాకర్, మద్ద ఆనంద్, సుబాని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఎన్నో మేలులు కలగజేశారు. అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ, అగ్రవర్ణాల్లో వెనుకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాజ్యాంగం ద్వారా హక్కు కల్పించి అందులో వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అవలంబించేలాగా ఏ ప్రభుత్వం మారినా కూడా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆజిమ్ చారిటీ సహకారంతో చింతలపూడికి చెందిన షేక్ కాసిం అనే దివ్యాంగుడికి నెల సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యంను అందించారు. యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ కేపీకే కిషోర్, కార్యదర్శి బీకే కిషోర్ల నాయకత్వంలో షేక్ కాసింకు చేయూతనివ్వడం జరిగింది. కేవలం జర్నలిస్టు సమస్యలపై కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు ముందు ఉండటం అభినందనీయమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మురళీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు జిన్నా, మత్తేశ్వరరావు, నత్త వెంకటేశ్వరరావు, కృపావరం, అశోక్ వర్ధన్, రజని, బాలు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఛాలెంజ్ ఒక వికలాంగుల వారు ఎప్పటి నుంచో ఇక్కడే ఓఎన్జీసీ ట్యాంక్ దగ్గర ఉంటున్నారు. దానికి సంబంధించి అన్ని బాగోగులు కూడా మరి మనకి ఆజాద్ గారు, ఎవరైతే మనకి ఆజాద్ గారు ఉన్నారో
వారి ఫాదర్ గారి పేరు అజీం గారి ట్రస్ట్ అజీం గారి ట్రస్ట్ అనేటువంటిది ఒకటి ఆజాద్ గారు వారి తండ్రి గారి పేరుని ఏర్పాటు చేశారు. యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేయబడుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వైఎస్ఆర్ ట్యాంకర్ దగ్గర కాచి వారికి అన్ని బాగోగులు కూడా మరి వారు బేసికల్గా వికలాంగులు అయినందువల్ల వారికి అన్ని విధాలు కూడా ఇక్కడ చక్కటి సౌకర్యాలు ఇవన్నీ కూడా వారు అందిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ అవి కూడా ఈరోజు ఆమె ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగానే మేము కూడా చిన్న చిరుగ్గానికి కూడా ఇవ్వడం జరిగింది. తుఫాన్ ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. జిలుగుమిల్లి మండలం కమ్మయ్యపాలెం ఊరు చివర వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో రాచనగూడెం నుండి బర్రిం కలంపాడు స్వరగ్రామానికి మోటార్ సైకిల్ పై వెళ్తున్న చెర్రి ముత్యాలరావు అనే వ్యక్తి వరద నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. దీనితో చెరువులో ఆ వ్యక్తి బైక్ లభించింది. వ్యక్తి మాత్రం ఇంకా దొరకలేదు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అరే ప్రసాద్ ఇక్కడ ఉండాలి అటే ఇదిగో అరే ఈ సైడ్ నుంచి వెళ్ళరా ప్రసాద్. వాళ్ళతో పాటు బండి అక్కడ ఉంది. ఎట్టుకొచ్చండి ఇటు. అరే అన్ని తీయరా. ఏ ప్రసాద్ ఇప్పుడు వెళ్ళండి అటు. మీరు వెళ్ళండి. ముగ్గురు ఒకసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుఫాన్ ప్రభావంతో జలమయమైన జంగారెడ్డిగూడెం, కాలువలను తలపించిన ప్రధాన రహదారులు. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంకి పోటెత్తిన వరద నీరు, 4 గేట్లను ఎత్తి నీటిని దిగువన వదిలిన అధికారులు. అకాల వర్షానికి తెలిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.